మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆఖరు కార్తీక మంగళవారం. ఉప్పుతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ తీరిపోతాయి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీరు వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. మన వంటింట్లో ఉండే ఉప్పు కేవలం రుచికి మాత్రమే కాదు, మన జీవితంలో అద్భుతాలు సృష్టించడానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉప్పుతో చేసే పరిహారాలకు జ్యోతిష్య శాస్త్రంలో, తాంత్రిక శాస్త్రంలో చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఉప్పు సముద్రం నుండి వస్తుంది. సముద్రం నుండి వచ్చిన లక్ష్మీదేవికి ఉప్పు సోదరి సమానం. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పుకు ఉన్న అతిపెద్ద శక్తి ఏమిటి అంటే అది మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని అతి త్వరగా పీల్చుకుంటుంది. అందుకే మనకు దిష్టి తగిలిన, నరఘోష ఎక్కువగా ఉన్న ఉప్పుతోనే దిష్టి తీస్తారు. అలాంటి శక్తివంతమైన ఉప్పుతో మంగళవారం నాడు ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తోంది. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. కుజుడు ధైర్యానికి, శక్తికి కారకుడు, అలాగే అప్పులకు కూడా కారకుడు. కాబట్టి మంగళవారం నాడు ఉప్పుతో ఇలా చేస్తే, అంటే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఈ పరిహారాన్ని ఆచరిస్తే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, ధన నష్టం ఆగిపోతుంది, డబ్బు నిలకడగా ఉంటుంది. ఈ ఉప్పు పరిహారం వల్ల కలిగే ప్రయోజనాలు ఇన్ని అన్నీ కావు. ముఖ్యంగా ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. అనవసరమైన గొడవలు, చిరాకులు తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. చాలామంది ఎంత కష్టపడినా సంపాదించిన డబ్బు చేతిలో నిలవకుండా నీళ్ళల్లా ఖర్చయిపోతుందని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఈ పరిహారం ఒక వరంలా పనిచేస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా అవి ఆగిపోయి లాభాల పాట పడతారు. ఉద్యోగంలో సమస్యలు, పై అధికారుల నుండి ఒత్తిడి ఉన్నా అవి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. ఈ పరిహారం మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని, పీడను, నరఘోషను పూర్తిగా తొలగించి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. రేపు మంగళవారం ఉప్పుతో ఇలా చేస్తే చాలు అప్పులన్నీ పోతాయి. ఈ సమాజంలో మనిషికి ఎదురయ్యే సమస్యల్లోకెల్లా అతిపెద్ద సమస్య ఆర్థిక సమస్య. అందులోనూ ముఖ్యంగా అప్పుల బాధలు. ఈ రోజుల్లో అప్పులేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. కానీ కొందరి జీవితం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయటం, ఆ అప్పుకు వడ్డీలు కట్టలేక సతమతమవ్వటం, ఇలా వారి జీవితం మొత్తం అప్పుల చుట్టూనే తిరుగుతుంది. మనుషులకు రకరకాల ఆర్థిక సమస్యలు ఉంటాయి. పిల్లల చదువుల కోసం, వారి ఫీజులు కట్టడం కోసం అప్పులు చేస్తారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి అప్పులు చేస్తారు. అత్యవసరంగా అనారోగ్యం పాలే హాస్పిటల్ ఖర్చుల కోసం ఉన్నదంతా అమ్మి ఇంకా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యాపారం పెడదామని అప్పు చేస్తారు. అది నష్టపోయి మరింత అప్పుల పాలవుతూ ఉంటారు. ఈ అప్పుల వల్ల మనిషి పడే మానసిక క్షోభ వర్ణించలేనిది. రాత్రిపూట కంటి నిండా నిద్ర కూడా పట్టదు. ఎప్పుడు ఎవరు ఫోన్ చేసి డబ్బులు అడుగుతారో, ఎప్పుడు ఎవరు ఇంటికి వచ్చి అందరి ముందు నిలదీస్తారో అని ప్రతి క్షణం భయం భయంగా బతకాలి. అప్పు ఇచ్చిన వారి ముందు తల దించుకోవలసిన పరిస్థితి, ఎన్నో అవమానాలు భరించాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఆ డబ్బంతా అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది తప్ప అస్సలు తీరదు. చేతిలో రూపాయి మిగలదు. ఇంట్లో ఏ శుభకార్యం చేయాలన్నా భయపడాలి. పండగ వచ్చినా సంతోషంగా ఉండలేని దుస్థితి నెలకొంటుంది. ఈ ఆర్థిక సమస్యల వల్ల ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు పెరుగుతాయి. బంధువుల ముందు, స్నేహితుల ముందు చులకన అయిపోతూ ఉంటారు. ఇలాంటి రకరకాల ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో ఎవరైతే తీవ్రంగా సతమతం అవుతూ ఉన్నారో, ఎవరైతే ఈ అవమానాలను భరించలేక జీవితంపై విరక్తి చెందుతున్నారో వారందరూ రేపు మంగళవారం నాడు ఉప్పుతో ఈ శక్తివంతమైన పరిహారాన్ని తప్పకుండా ఆచరించాలి. మరి రేపు మంగళవారం డబ్బును మీ వైపు ఆకట్టుకోవాలి అంటే ఉప్పుతో ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మీరు ఎంత దరిద్రం, ఎంత పేదరికం అనుభవిస్తున్నా సరే ఒక్కసారి ఈ పరిహారం చేసి చూడండి. మీకు అపారమైన సంపద వచ్చి పడుతుంది. ఎందుకంటే ఈ పరిహారం చేయడానికి మనం ఉపయోగించే వస్తువులు చాలా శక్తివంతమైనవి.
ఈ శక్తివంతమైన పరిహారం చేయడానికి కావలసినవి చాలా ముఖ్యమైనవి మరియు మన ఇంట్లో సులభంగా దొరికేవి. దీనికి ముఖ్యంగా కావాల్సింది ఉప్పు. ఉప్పు అంటే మనం కూరల్లో వేసే పొడి ఉప్పు కాదు, గట్టిగా ఉండే గల్లులుప్పు, రాతి ఉప్పు అంటారు కదా, ఆ ఉప్పును మాత్రమే వాడాలి. గల్లుప్పు సముద్రం నుండి నేరుగా వస్తుంది. సముద్రం నుండి లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. కాబట్టి కల్లుప్పును లక్ష్మీదేవి సోదరిగా, లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉప్పుకు ఉన్న గొప్ప గుణం ఏమిటి అంటే అది మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని, దరిద్రాన్ని, నరఘోషను పీల్చుకుంటుంది. అందుకే ఈ పరిహారంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది. రెండవది బెల్లం. బెల్లం తీయగా ఉంటుంది. మన జీవితంలో కష్టాలు అనే చేదును తీసివేసి తీయదనాన్ని, సంతోషాన్ని నింపాలని కోరుకోవడానికి బెల్లం వాడతాము. బెల్లం కుజగ్రహానికి, హనుమంతుడికి కూడా ప్రీతికరమైనది. ఇది అప్పుల సమస్యలను తీర్చడానికి సహాయపడుతుంది. ఈ పరిహారం కోసం మీరు వాడే బెల్లం ముక్క కొంచెం గట్టిగా, ముఖ్యంగా చతురస్ర ఆకారంలో ఉండేలాగా చూసుకోవాలి. చతురస్ర ఆకారం అనేది స్థిరత్వాన్ని సూచిస్తుంది. అంటే మీ ఇంట్లో డబ్బు స్థిరంగా ఉండాలని, వచ్చిన డబ్బు వచ్చినట్లే పోకుండా నిలబడాలని కోరుకోవడానికి ఈ ఆకారం చాలా ముఖ్యం. రెండవది ఆవు నెయ్యి. దీపారాధనకు ఆవు నెయ్యి అత్యంత శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో వెలిగించిన దీపం దైవ సాన్నిధ్యాన్ని ఆకర్షిస్తుంది, ఇంట్లో పాజిటివ్ శక్తిని నింపుతుంది. అందుకే తప్పకుండా ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. నాలుగవది 4 వత్తులు. వీటిని జతగా వాడాలి. ఒక దీపంలో 2 వత్తులు వేసి వెలిగించటం అనేది అత్యంత శుభప్రదం. ఇది భార్యాభర్తల ఐక్యతకు లేదా లక్ష్మీనారాయణుల, శివపార్వతుల అనుగ్రహానికి ప్రతీక. అందుకే 4 వత్తులను తీసుకుని వాటిని 2 జతలుగా చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. చివరిగా ఒక చిన్న కప్పు లేదా ప్రమిద కావాలి. ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. మంగళవారం రోజు సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మీ దేవుడి గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ పరిహారం చేయాలి. ముందుగా మీరు తీసుకున్న కప్పులో పూర్తిగా గల్లుప్పును నింపాలి. ఆ ఉప్పుని నింపిన తర్వాత ఆ ఉప్పుపై కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేయాలి. పసుపు, కుంకుమ అనేది శుభానికి, సౌభాగ్యానికి సంకేతం. ఇప్పుడు ఈ ఉప్పు నింపిన కప్పును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టాలి. ఆ తర్వాత మీరు తెచ్చుకున్న చతురస్ర ఆకారంలో ఉన్న బెల్లం ముక్కను తీసుకుని దానికి వీడియోలో చూపించే విధంగా 8 బొట్లు పెట్టాలి. ఈ 8 బొట్లు అష్టలక్ష్ములకు ప్రతీకగా భావించి కుంకుమతో ఆ బెల్లం ముక్కపై 8 వైపులా పెట్టాలి. ఇప్పుడు ఆ బెల్లం ముక్క మధ్యలో, అంటే పైభాగంలో ఒక దీపం వెలిగించడానికి వీలుగా ఒక చిన్న గొయ్యి తీయాలి. ఆ గొయ్యిలో మీరు తెచ్చుకున్న శుద్ధమైన ఆవు నెయ్యిని నింపాలి. నెయ్యి నింపిన తర్వాత మీరు సిద్ధంగా ఉంచుకున్న 4 వత్తులను, 2 వత్తులను ఒక జతగా చేసి ఆ 2 జతలను విడివిడిగా ఆ నెయ్యిలో వేయాలి. అంటే ఆ బెల్లం దీపంలో 2 జతల ఒత్తులు ఉండాలి. ఇప్పుడు ముందుగా కొన్ని అగరబత్తీలు వెలిగించి దేవునికి ధూపం చూపించి వాతావరణాన్ని పవిత్రంగా మార్చాలి. ఆ తర్వాత ఆ బెల్లం దీపంలో ఉన్న 2 జతల ఒత్తులను వెలిగించాలి. దీపాలు వెలిగించిన తర్వాత మీరు ఆ దీపానికి నమస్కారం చేసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఓ లక్ష్మీదేవి, ఈ ఉప్పు నా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, ప్రతికూల శక్తిని ఎలాగైతే పీల్చుకుంటుందో అలాగే నా అప్పుల బాధలను, ఆర్థిక కష్టాలను పీల్చుకోవాలి. ఆ బెల్లం దీపం ఎలాగైతే వెలుగుతుందో నా జీవితం కూడా అలా వెలుగుతో నిండాలి. ఈ ఆవు నెయ్యి నా ఇంట్లో ఐశ్వర్యాన్ని, సిరి సంపదలను సిద్ధంగా ఉంచాలి. నా అప్పులన్నీ త్వరగా తీరిపోవాలి. నా చేతిలో డబ్బు నిలవాలి. నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని మీ మనసులో ఉన్న బాధను, మీ కోరికను ఆ తల్లికి స్పష్టంగా చెప్పుకోవాలి. ఈ పరిహారం చేస్తున్నంతసేపు పూర్తి నమ్మకంతో, ఏకాగ్రతతో చేయాలి. ఇక ఆ దీపం కొండెక్కిన తర్వాత, అంటే ఆ దీపం దానంతటా అదే ఆరిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే బుధవారం నాడు మీరు ఆ ఉప్పును, ఆ బెల్లం అవశేషాలను అన్నిటినీ ఒక చోట చేర్చాలి. వాటిని ఒక శుభ్రమైన పసుపు రంగు వస్త్రంలో కానీ లేదా ఏదైనా శుభ్రమైన బట్టలో కానీ వేసి గట్టిగా మూట కట్టాలి. ఈ మూట ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, మీ కష్టాలను, మీ అప్పుల బాధలను సూచిస్తుంది. ఈ మూట కట్టిన తర్వాత ఈ పరిహారాన్ని మీరు చాలా రహస్యంగా చేయాలి. మీరు ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవరికీ చెప్పకూడదు. ఈ మూటను ఎక్కడ పడితే అక్కడ చెత్త కుండీలో కానీ, మురికి కాలువలో కానీ పడవేయకూడదు. అలా చేస్తే మహాపాపం చుట్టుకుంటుంది. ఈ మూటను తీసుకుని వెళ్ళి పారే నీటిలో, అంటే నదిలో కానీ, కాలువలో కానీ, ప్రవహించే నీటిలో కానీ కలపాలి.
అలా చేయటం వల్ల మీ కష్టాలన్నీ ఆ నీటితో పాటు కొట్టుకుపోతాయి. ఒకవేళ మీకు పారే నీరు అందుబాటులో లేకపోతే వేప చెట్టు, రావి చెట్టు, మారేడు చెట్టు వంటి మహావృక్షాలు, పవిత్రమైన చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల కింద ఎవరూ తొక్కని ప్రదేశంలో ఒక చిన్న గొయ్యి తీసి ఈ మూటను అందులో పెట్టి మట్టితో కప్పి పెట్టాలి. ఇలా చేయటం వల్ల మీ దరిద్రమంతా ఆ భూమిలోనికి వెళ్ళిపోతుంది. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో రహస్యంగా చేయటం వల్ల మీ అప్పులు తీరడానికి ఏదో ఒక మార్గం దొరుకుతుంది. డబ్బు నిలవటం మొదలవుతుంది. ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది. మరి ప్రతి ఒక్కరూ రేపు మంగళవారం ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను చేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఆనందంగా జీవించండి. ఇక చివరిగా చదువును విందాము. ఈ కథను వింటే చాలు జ్ఞానం పెరుగుతుంది. జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి. గుడ్డిగా ఎవరిని నమ్మకుండా ఉంటారు. నిజమైన మిత్రులు ఎవరో కనిపెట్టగలుగుతారు. పూర్వం ఒకానొక సమయంలో ఒక అడవిలో ఒక విపత్తు వచ్చింది. అది ఏమిటి అంటే ఆ అడవిలో వర్షాకాలంలో కూడా ఒక చుక్క నీరు కూడా ఆకాశం నుండి భూమి మీద పడలేదు. నీళ్లు లేకపోవటంతో మొత్తం నదులు, చెరువులు, గుంటలు అన్నీ కూడా ఎండిపోయాయి. అడవిలో నివసించే జంతువులు, పశువులు తినడానికి ఏమీ మిగల్లేదు. దాంతో చాలా జంతువులు, పక్షులు ఆ అడవిని వదిలేసి వెళ్ళిపోయాయి. అయితే అదే అడవిలో ఒక కాకుల జంట నివసిస్తుంది. ఆ కాకుల జంట ఒక చెట్టుపై నివాసం ఉండేది. ఆ కాకులకు 3 రోజుల నుండి ఎటువంటి ఆహారం లభించలేదు. దాంతో ఆ కాకులు నీరసించిపోయి ఆ చెట్టు కొమ్మ మీదే నిలబడి ఏమైనా ఆహారం దొరుకుతుందేమో అని అటూ ఇటూ చూడసాగాయి. ఇంతలో ఒక నక్క చిన్న మాంసం ముక్కను నోట్లో పట్టుకుని అటువైపుగా రాసాగింది. అప్పుడు చెట్టు మీద ఉన్న ఆడకాకి నక్క నోట్లోని మాంసం ముక్కను చూసింది. మాంసం ముక్కను చూడగానే ఆ కాకి ఆకలి మరింత పెరిగింది. దాంతో కాకి ఆపుకోలేక నక్కను ఇలా అడుగుతుంది. ఓ నక్క, నేను 3 రోజుల నుండి ఏమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది. నువ్వు కొంచెం దయ చూపించి కొంచెం ఆహారాన్ని పెట్టవా అని అడిగింది. కొంచెం ఆహారం ఇస్తే నాకు ఉపకారం చేసిన దానివి అవుతావు, లేకపోతే నా ప్రాణం పోతుంది అని కాకి నక్కను అడుగుతుంది. నక్క ఆ 2 కాకులను చూసి ఆడకాకి మాటలు విన్న తర్వాత మనసులో ఇలా అనుకుంటుంది. ఈ చిన్న మాంసం ముక్కతో నా కడుపు నిండదు. ఏదో విధంగా ఆ 2 కాకులలో ఒక కాకిని నా దగ్గరకు పిలిచి ఆ కాకిని చంపుకు తింటే అప్పుడు నా కడుపు నిండుతుంది. ఆ కాకిని ఎలా అయినా సరే నా దగ్గరకు వచ్చేలాగా చేయాలి అని అనుకుంటుంది. తర్వాత నక్క కాకితో, ఓ కాకి, నీ పరిస్థితిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. 3 రోజుల నుండి ఏమీ తెలియలేదంటున్నావు కదా. నేను ఎలాగో కడుపు నిండా తిన్నాను. నీకు ఈ మాంసం ముక్కను ఇస్తాను, రా, నా దగ్గరకు వచ్చి ఈ మాంసం ముక్కను తీసుకో అని చెప్పింది. ఆ మాటలు నమ్మిన ఆడకాకి మాంసం ముక్క కోసం చెట్టు దిగి కిందికి రాబోతుంది. అప్పుడు మగకాకి ఆడకాకిని ఆపి ఇలా అంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ నక్క మన శత్రువు. నువ్వు దాని మాటలను ఎలా నమ్ముతావు? నువ్వు ఇప్పుడు కిందికి వెళ్తే ఆ నక్క నిన్ను చంపి తినేస్తుంది. ఆ మాంసం ముక్కను నీకు ఎరగా వేస్తుంది. నువ్వు వెళ్ళవద్దు అంటుంది. కానీ ఆడకాకి మాత్రము ఆ నక్క నన్ను ఏమీ చేయదు. ఆ నక్క ఆల్రెడీ కడుపు నిండా తిన్నానని చెప్పింది కదా. ఆ నక్క నన్నేమీ చేయదు. నేను ఆకలికి తాళలేకపోతున్నాను కనుక నేను వెళ్ళి తీరతాను అంటుంది. మగకాకి ఇంకొకసారి ఆడకాకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆడకాకి మాత్రం వినదు. అప్పుడు మగకాకి, నువ్వు నేను మామూలుగా చెప్తే వినవు కదా, అందుకే నేను నీకొక కథ చెప్తాను. ఈ కథను విన్న తర్వాత కూడా నువ్వు నక్క దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళు అని అంటుంది. అప్పుడు ఆడకాకి నక్క దగ్గరకు వెళ్లకుండా కథ వినటం మొదలుపెట్టింది. మగకాకి కథ చెప్పటం ఇలా ప్రారంభించింది. పూర్వం ఒక అడవిలో ఒక పావురాల జంట ఒక మర్రి చెట్టు తొర్రలో నివసిస్తూ ఉండేవి. ఆ చెట్టు మొదట్లోనే ఒక పాము నివసిస్తూ ఉండేది. చెట్టు తొర్రలో పావురాలు గుడ్లు పెట్టినప్పుడల్లా పాము ఆ గుడ్లను తినేస్తూ ఉండేది. పావురాలు ఆహార వేటకు వెళ్ళగానే పాము నెమ్మదిగా చెట్టు తొర్రలోనికి వెళ్ళి గుడ్లు తినేస్తూ ఉండేది. ఒక్కొక్కసారి గుడ్లు పిల్లలుగా మారినా వదిలేది కాదు, తినేస్తూ ఉండేది. దాంతో పావురాలు ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవి. చాలాసార్లు ఇలా జరిగింది. ఒకరోజు పావురాలు గుడ్లు పోయాయని చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. అప్పుడే అక్కడకు ఒక కొంగ వచ్చి కూర్చుంది. ఆ కొంగ ఈ 2 పావురాలను చూసి, ఓ పావురాల్లారా, ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు పావురం జరిగిందంతా చెప్తుంది. నేను ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా, పిల్లల్ని చేసినా
ఈ దుష్ట సర్పం తినేస్తుంది, నేనేం చెయ్యను. ఆ పాము కూడా ఈ చెట్టు కిందే నివసిస్తుంది, మేము ఆ పామును ఏమీ చేయలేకపోతూ ఉన్నాము అని చెప్తుంది. ఆ మాటలు విన్న కొంగ కాసేపు ఆలోచించి, మీ అందరూ నాతో పాటు రండి. ఒక చెరువులో చాలా చేపలు ఉన్నాయి, అందులో నుండి కొన్ని చేపలు తీసుకువద్దాము. శత్రువు మనకన్నా బలవంతుడు అయినప్పుడు తన ముందుకు వెళ్ళి మనం గొడవ పడకూడదు. ఆ దుష్టులను మన తెలివితేటలతోనే ఎదుర్కోవాలి. అందుకే మనం చెరువులో నుండి చేపలను తీసుకువద్దాము. ఇక్కడికి కొద్ది దూరంలోనే ముంగీస నివాసం ఉంటుంది. మనం చేపలను తెచ్చి ఆ ముంగీస నివాసం దగ్గర నుండి ఈ చెట్టు వరకు ఎరగా వేద్దాము. చివరి చేపను పాము నివాసం దగ్గర వేద్దాము. ముంగీస ఆ చేపలను తింటూ పాము పుట్ట వరకు వస్తుంది. పామును చూడగానే ముంగీస చంపి తినేస్తుంది. మీ శత్రువు మరణిస్తాడు అని కొంగ సలహా ఇస్తుంది. పావురాలు ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకుంటాయి. పామును చంపడానికి సిద్ధపడ్డాయి. ఈ 2 పావురాలు మరియు కొంగ చెరువు దగ్గరకు వెళ్ళి చేపలను తెచ్చి ముంగీసకు ఎరగా వేశాయి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాయి. కొద్ది సమయంలోనే ముంగీస బయటకు వస్తుంది. ఎదురుగా చేపపడి ఉండటం చూసి ఎంతో సంతోషిస్తుంది. ఆ చేపను తినేస్తుంది. అలా ముందుకు వస్తూ చేపలను తింటూ ముంగీస పాము పుట్ట దగ్గర వరకు వస్తుంది. అప్పుడు ముంగీస, అసలు ఈ చేపలను ఎవరు ఇలా వరుసగా పెట్టారు? ఇది ఎవరి ఇల్లు? ఎవరైనా నన్ను మోసం చేయాలని చూడట్లేదు కదా? ఏదో ఒకటి జరగని, కాసేపు ఎదురు చూద్దాం అని ఆ పాము పుట్ట దగ్గర కూర్చొని ఎదురు చూడసాగింది. అంతలో పాము రానే వచ్చింది. పాము ముంగీసను చూడగానే దాంతో గొడవపడింది. చివరికి పాము ఓడిపోయింది. ముంగీస పామును చంపేసింది. ఇదంతా చెట్టు మీద నుండి చూస్తున్న కొంగ పావురాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి. కొంగతో పావురాలు, నీ వల్లే మేము పెద్ద సంకటం నుండి బయటపడ్డాను. దుష్ట సర్పం చనిపోయింది గనుక మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అంటుంది. ఇంతలో ముంగీస పైకి చూస్తుంది. దానికి పావురాలు కనిపిస్తాయి. అప్పుడు ముంగీస పావురాలతో, ఇదంతా చేసింది మీరేనా అని అడుగుతుంది. అప్పుడు పావురాలు జరిగిందంతా కూడా చెప్తాయి. ఆ మాటలను విని ముంగీస, ఏంటి పైనుంచే ధన్యవాదాలు చెప్తావా? కిందకి వచ్చి చెప్పవా అని అడిగింది. అప్పుడు ఆడపావురం ఆనందంగా ఎగురుకుంటూ వచ్చి ముంగీస ముందు వాలింది. కానీ ముంగీస పావురం మీద కూడా దాడి చేసి చంపేసింది. అప్పుడు చెట్టు మీద ఉన్న మగ పావురం దుష్ట పాము బారి నుండి బయటపడి, ఈ దుష్ట ముంగీస మాయాజాలంలో పడిపోయామే అని బాధపడుతుంది. ఈ కథను మగ కాకి ఆడకాకి చెప్పి, ఒక దుష్టుడి నుండి బయటపడే ప్రయత్నంలో ఇంకొక దుష్టుడి చేతిలో పడిపోయారు. ఆ ఆడపావురం ముంగీస కూడా దుష్టురాలే అనే విషయాన్ని మర్చిపోయింది. కొంతమంది తీయటి మాటలు చెప్పి వారి వలలోకి లాక్కుంటారు. కనుక నువ్వు నక్క దగ్గరకు వెళ్ళకు, అది మన శత్రువు. నువ్వు వెళ్ళావంటే వెంటనే నక్క నిన్ను చంపేస్తుంది. ఎంత కష్టంలో ఉన్నా ఈ నలుగురి వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగకూడదు అంటుంది. అప్పుడు ఆడకాకి, ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అని అడుగుతుంది. దానికి మగకాకి ఇలా చెప్తుంది, జీవితంలో ఎప్పుడూ శత్రువులను సాయం చేయమని అడగకూడదు. శత్రువులను సాయం కోరినా వారు మీకు ఏ సాయం చేయరు. పైగా మీపై రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు. మీకు ఏదో ఒక విధంగా కష్టాలను కలుగజేస్తారు. చంపేసే అవకాశం కూడా ఉంది గనుక శత్రువులను ఎప్పుడూ ఏ సాయం అడగవద్దు. ఇక 2వ వ్యక్తి గర్వంతో ఉన్న వ్యక్తి. ఎప్పుడైనా సరే గర్వంగా ఉన్న వ్యక్తి దగ్గరకు సాయానికి వెళ్తే వారికి ఉన్న గర్వంతో మిమ్మల్ని అవమానిస్తారు, సాయం చేయరు. కనుక వారి దగ్గరకు కూడా సాయం కోసం వెళ్ళకూడదు. వారు సాయం చేయరు కానీ అవమానించి పంపుతారు. 3వ వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి. కపటంతో ఉన్న వ్యక్తి దగ్గరకు కూడా ఎప్పుడూ సాయం కోసం వెళ్ళకూడదు. ఎందుకంటే వారు ఎప్పుడూ కపటంతో నిండిన మాటలే చెప్తారు. కపట బుద్ధినే ప్రయోగిస్తారు. కపట ఆలోచనలతో మిమ్మల్నే ముంచేస్తారు కానీ ఎటువంటి సాయం చేయరు. కనుక కపట బుద్ధి ఉన్నవారిని ఎప్పుడూ సాయం అడగవద్దు. ఇక 4వ వ్యక్తి తాగుబోతు వ్యక్తి. తాగుబోతులను ఎప్పుడూ సాయం అడగకూడదు. ఎందుకంటే తాగుబోతులు వారి కుటుంబాన్నే సరిగ్గా చూసుకోరు. ఇక వారు మనకు ఏం సాయం చేస్తారు? కనుక తాగుబోతులను ఎప్పుడూ సాయం అడగకూడదు అని మగకాకి ఆడకాకి చెప్తుంది. దాంతో ఆడకాకి ఇక నక్క దగ్గరకు వెళ్ళదు. నక్క కూడా ఇక్కడ ఎంత ప్రయత్నించినా కాకి నా మాట వినట్లేదు అని వెళ్ళిపోతుంది. కనుక కాకి చెప్పినట్లు ఈ 4 వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.